ఉత్తరప్రదేశ్లో 2027 సంవత్సరంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఇప్పటి నుంచి ఎన్నికల హడావుడి మొదలైపోయింది. కొన్ని సర్వే సంస్థలు కూడా రంగంలోకి దిగాయి. వచ్చేసారి కూడా ఉత్తరప్రదేశ్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నాయి. మరొకసారి యూపీ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ కాబోతున్నారు అంటూ ఒక సర్వే సంస్థ రీసెంట్ గా కొన్ని గణాంకాలను లెక్కలను విడుదల చేసింది. ఆ గణాంకాలు ఏంటో ఒకసారి చూద్దాం మనం. మిత్రా ఒపీనియన్ పోల్ సర్వే, ఈ ఒపీనియన్ పోల్ సర్వే ఒక సర్వే చేసింది. దాని లెక్క ప్రకారం చూస్తే రాబోయే ఎన్నికల్లో 2027లో జరగబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీకి లేదా ఎన్డీఏ కూటమికి 291 నుంచి 315 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంచనా వేస్తోంది. ఇక కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ ఈ కూటమికి సుమారుగా 82 నుంచి 98 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే చాలా చాలా తక్కువ సీట్లు, ఎక్కడా పొంతం లేదు. భారీ విజయాన్ని నమోదు చేయబోతోంది బీజేపీ అని చెప్పి అంచనా వేస్తోంది. ఇక బీఎస్పీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీకి కేవలం 2 నుంచి 5 సీట్లు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. ఇతరులకి 1 నుంచి 4 సీట్లు, అంటే ఇండిపెండెంట్లు 1 నుంచి 4 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది నెంబర్ ఆఫ్ సీట్లు లెక్క. ఇక ఓట్ పర్సంటేజ్ చూస్తే ఏ విధంగా వచ్చేటువంటి అవకాశం, ఎన్డీఏకి సుమారుగా 44.8% లేదా 46.5 ఇన్ బిట్వీన్ ఈ మధ్య ఓట్ పర్సంటేజ్, ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం. ఇక కాంగ్రెస్ కూటమికి, సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ కూటమికి సుమారుగా 36.2 నుంచి 38% ఓట్ పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఇక బీఎస్పీకి 8 నుంచి 9%, అలాగే ఇతరులకి 6 నుంచి 7% ఓట్ షేరు వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంచనా వేస్తుంది. సో ఈ లెక్కలను బట్టి చూస్తే మరొకసారి యోగి ఆదిత్యనాథ్ సీఎం కావడాన్ని లాంఛనప్రాయమే అని చాలా మంది అంచనా వేస్తున్నారు. అందులో పెద్ద ఆశ్చర్యం కూడా ఏమీ లేదు. ఎందుకంటే 2017లో మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మొదటి టర్మ్ అయిపోయింది 2022 వరకు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు 2027లో గెలిస్తే హ్యాట్రిక్ కొట్టబోతున్నారు యోగి ఆదిత్యనాథ్. ఎందుకంటే ఆశ్చర్యం లేదు అని ఎందుకంటున్నానంటే, ఏ విషయంలో చూసుకున్నా ప్రధానంగా గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఒకప్పుడు వెనుకబడినటువంటి రాష్ట్రంగా, లా అండ్ ఆర్డర్ మరి అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉండేది. యోగి వచ్చిన తర్వాత డాన్లు, రౌడీ షీటర్లు అందరికీ బెండు తీశారు, చాలా మంది కేసులు పెట్టారు, కొన్ని ఎన్కౌంటర్లు జరిగాయి. లా అండ్ ఆర్డర్ ఆల్మోస్ట్ పూర్తిగా కంట్రోల్లోకి వచ్చింది. నెంబర్ 1. రెండోది, డెవలప్మెంట్ విషయంలో ఈ రోజున పోటీ పడుతోంది. జీడిపి విషయంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. తలసరి ఆదాయం పర్టికులర్ గా డెవలప్మెంట్ విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దూసుకెళ్తోంది. పెట్టుబడులు వస్తున్నాయి. ఏ విధంగా చూసినా కూడా యోగి ఆదిత్యనాథ్ పరిపాలన జనరంజకంగానే సాగుతోందని చెప్పాలి. ఇక సంక్షేమం విషయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయడం లేదు యోగి. అలాగే పెట్టుబడుల్ని విదేశాల నుంచి ఆకర్షించడంలో కూడా యూపీ రాష్ట్రం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గణనీయంగానే కృషి చేస్తోంది. దానికి తగ్గ ఫలితాలు కూడా మనకు కనబడుతున్నాయి. అతీక్ అహ్మద్ లాంటి డాన్లని ఏ విధంగా అంతమయ్యారో మనం చూసాం. అతను ఒక్కడే కాదు, కొన్ని వందల సంఖ్యలో, పదుల సంఖ్యలో మాఫియా డాన్లను అంతం చేసి మట్టిలో మాఫియాకు మిట్టీమే మిలాదేంగే అనేటువంటి తన మాటను ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారో ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పటికీ కూడా పరిపాలనని అదే విధంగా పరుగులెత్తిస్తున్నారు. చాలా మంది యోగి లాంటి సీఎం రాష్ట్రానికి యోగి కావాలని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. మరి యూపీకి కూడా అవసరమే, కానీ కొంతమంది అంటూ ఉంటారు ఏదో ఒక రోజున యోగి ఆదిత్యనాథ్ ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, మోదీ గారి వారసుడు యోగినే, అతనే అర్హుడు అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. మరి అది కాలమే సమాధానం చెప్పాలి. అతను రాష్ట్రాన్ని వీడి నేషనల్ పాలిటిక్స్ లోకి వెళ్తారా? ఎందుకంటే చర్చ జరుగుతోంది. నెక్స్ట్ ఇప్పటికే 3 టర్మ్స్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ టర్మ్ కల్లా నేషనల్ పాలిటిక్స్ లోకి యోగి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇస్ ఇట్ ద రైట్ టైం టు ఎంటర్ నేషనల్ పాలిటిక్స్? లేదంటే మరొకసారి రాష్ట్రానికే పరిమితమై యోగి ఉంటారా? రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి దీనిపైన. మరి మీకేమనిపిస్తోంది? యోగి ఆదిత్యనాథ్ గారు మరొకసారి వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కొనసాగితే మంచిదా, లేదంటే ఆ బాధ్యతను మరొకరికి అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ క్రియాశీలక పాత్ర పోషిస్తే బాగుంటుందా? ఇక పిఎం రేస్ గురించి రేసులో చాలా మంది ఉన్నారు. అందులో యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ గెలుపు ఈజీగానే జరుగుతుందా, లేదంటే ఏమైనా కాంపిటీషన్ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు చెప్తున్నటువంటి సర్వే ప్రకారం చూస్తే సునాయాస విజయం అని ఆ సర్వే అంచనా వేస్తోంది. రెండోది, యోగి ఆదిత్యనాథ్ మరికొంతకాలం పాటు యూపీ రాష్ట్రానికి పరిమితం కావాలా, లేకపోతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది? మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.